ఊరికి పోవాలన్నా పొద్దుగాల ఆఫీస్లకు పోవాలన్నా మొదలు బస్సుల కోసమే చూస్తారు. టైంకు బస్సు రాకుంటే జరంత దగ్గర పట్లనే అయితే ఆటోలు ఎక్కుతారు. అటు దిక్కు సౌలతి ఉంటే మెట్రో ఎక్కుతారు. ఉంటే సొంత బండి వేసుకొని పోతారు, లేదంటే లిఫ్ట్ అడుగుతారు. అట్లా కూడా కుదరకుంటే స్మార్ట్ ఫోన్ తీసుడు, ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాడు. ఉన్న కాడికే వస్తుంది, దిగాల్సిన కాడ దింపుతుంది. తక్కువ ఖర్చులో జల్దీ వెళ్ళిపోవచ్చు. అయితే ర్యాబిటో బుక్ అయింది, బుక్ చేసుకుంటూ పెట్రోల్ అయిపోతే ఇలా దిగుతలేడు. ఓష్ని పెట్రోల్ అయిపోయిందన్నా దిగుతలేడు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో ర్యాపిడో బైక్ బుక్ చేసిండట గీ అన్న. నడిమిట్లకు పోగానే పెట్రోల్ లేక బండాగితే చెల్ నేనెందుకు నడవాలే, పైసలు కట్టినా నేను నడవను అన్నాడట మోతేవరి. ఇదేం కర్మరా నాయన అనుకుంటా బంకు దాకా నూక్కబోయి పెట్రోల్ కొట్టించి తీసుకుపోయిండట అటెనక. గీ ఆటో డ్రైవర్ సోషల్ మీడియాకి ఎక్కిస్తే బండి దిగని పనిమంతుణ్ణి గట్టిగానే అరుచుకుంటున్నారు. 4 అడుగులు నడిస్తే అరిగిపోతాడా? ఇగిటు చూడుండ్రి, బెంగళూరులో హెల్మెట్ లేదని బండాపిన కానిస్టేబుల్ మీద ఎట్లా మరల పడుతున్నాడు. బండి తాళం తీసుకున్నాడని చేయి కొరుకుతున్నాడు. అటు ఇటు చేసి తాళం చేయి గుంజుకున్నాడు. చల్ గిదేం తరీకా అని తొవ్వెంట పోయేటోళ్ళు అడిగితే దవాఖానకు పోయేదుంటే హెల్మెట్ లేకుండా బండి నడపమని చెప్పిండ్రా. పోలీసు వాళ్ళు ఆపితే బతిన్లాడుకోవాలి, లేదంటే ఫైన్ కట్టాలి. గాని చేయి కొరికినందుకు మీదకెళ్ళి రివర్స్ కేసు అయింది. రోడ్ల మీద మంచిగా మోపైతున్నారు పో.